నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు. విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయిస్తున్న ముఠాని అరెస్ట్ చేసిన తెనాలి రూరల్ పోలీసులు. రోజుల వ్యవధిలో అమెరికాలో తెనాలికి చెందిన 20 మృతి. కాలేజీ విద్యార్థులే టార్గెట్గా గంజాయి విక్రయిస్తున్న ముఠాని తెనాలి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రమేష్ వివరాలు వెల్లడించారు. తెనాలి మండలం కటివరంలో పోలీసులకు రాబడిన సమాచారం మేరకు విశాఖ నుండి గంజాయి తెచ్చి కాలేజీ విద్యార్థులకు విక్రయిస్తున్న 4 సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రమేష్ తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారిలో మైనర్ బాలుడు ఉన్నట్లు చెప్పారు. మరో నిందితుడు షేక్ ఇమ్రాన్ సహా గంజాయి కొనుగోలు చేస్తున్న మరో 3 పరారీలో ఉన్నట్లు డీఎస్పీ ఎం రమేష్ తెలిపారు. తెనాలి, మంగళగిరి పరిసర ప్రాంతాల వారికి గంజాయి సరఫరా చేస్తున్నట్లు డీఎస్పీ రమేష్ వెల్లడించారు. నిన్న మంచి ఇన్ఫర్మేషన్ పెట్టి మంచి క్యాచ్ మరి స్థానిక సిఐ గారు వెంకటేశ్వర గారు, తెనాలి రూరల్ సిఐ గారు వెంకటేశ్వర గారు మంచి ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఐ గారు ఇన్ఫర్మేషన్ మీద కూడా ఈ కేసు పెట్టారు. టోటల్గా ఈ కేసులో 7 ముద్దాయిలు. ఈ 7 ముద్దాయిల్లో 3 ముద్దాయిలను అరెస్ట్ చేస్తాం జరిగింది. మిగతా 4 కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళ యొక్క కల్పబిలిటీ కూడా డిసైడ్ చేసి వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. టోటల్ వీళ్ళ దగ్గర 2 కేజీస్ గాంజాని సీజ్ చేస్తాం జరిగింది. దాని విలువ సుమారు ₹1,00,000 ఉంటుంది. అంటే డిమాండ్ బట్టి వీళ్ళు ప్యాకెట్లో పెట్టి డిమాండ్ని బట్టి వాళ్ళు రేట్లు కూడా ఎక్కువ పెంచి అమ్ముతూ ఉంటారు. మేము వేసిన ఎస్టిమేషన్ అయితే 65,000 ఎస్టిమేషన్ వేస్తాం జరిగింది. మరి మీకు తెలిసిన విషయమే, ఈ గంజా తాగటం వల్ల యువత కూడా చాలా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం జరుగుతుంది. అలాగే సొసైటీలో వాళ్ళ ఫ్యామిలీస్ కొన్న విలువ కూడా పోతుంది. తల్లిదండ్రులు కూడా వారి పిల్లలు కాలేజీకి వెళ్తున్నా, బయటికి వెళ్తున్నా వాళ్ళు ఏ వ్యసనాలకి బాధ్యత అవుతున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద కూడా ఉంది. కాబట్టి మా అప్పీల్ ఏంటంటే అందరూ కూడా పేరెంట్స్ ఈ యువత ఈ విధమైనటువంటి మత్తు పదార్థాలకు గాంజాకి బాధ్యత కూడా చూసుకోవాల్సిందిగా, సమాజంలో వాళ్ళ యొక్క విలువలు పోకుండా ఉండేట్టుగా చూసుకోవాల్సింది. ఎవరైతే మరి ఎక్కువగా పీడీ యాక్ట్లో కూడా కంట్రోల్ అవ్వకపోతే ఎక్స్టర్మెంట్ నగర పరిషత్ను కూడా వాళ్ళకి రికమెండ్ చేసి పంపిస్తాము. వన్స్ గాంజా కేసులో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద రౌడీ షీట్లు కూడా తెరుస్తున్నాము. అలాగే అవేర్నెస్ క్యాంప్స్ కూడా ఎక్కువ పెట్టి పబ్లిక్లో దీని మీద అవేర్నెస్ కల్పించి దీన్ని తగ్గించే మార్గం చూస్తున్నాం. ఈ కేసులో టోటల్ 7 ముద్దాయిల్లో A1 అల్లుమూలు మణికుమార్ రెడ్డి, ఇతని వయసు 24 సంవత్సరాలు, మహాత్మాజీపురం బాపట్ల టౌన్. తర్వాత A2 తాడిశెట్టి జోసఫ్, ఇతను ఏజ్ 24 సంవత్సరాలు, ఉప్పురా బై క్యాస్ట్, మంగళగిరి, ప్రస్తుతం అజిత్ సింగ్ నగర్ విజయవాడలో ఉంటున్నాడు. అలాగే A3 చరణ్ తేజ, ఇతను కూడా కటివరం గ్రామం. నెక్స్ట్ మిగతా అఫ్ఘన్లో ఉన్నటువంటి వాళ్ళు షేక్ ఇమ్రాన్, ఇతను కూడా విజయవాడ భవానీపురం, ప్రస్తుతం కటివరంలో ఉన్నాడు. భార్గవ్ ప్రశాంత్ ఎర్రబాలెం, తిరువీధుల సాయికృష్ణ మంగళగిరి, మరి కగ్గా తిరుపతి మంగళగిరి. వీళ్ళ 4 కూడా అరెస్ట్. దీంట్లో సీజ్ చేసినటువంటి హౌస్ ఇమ్రాన్ అని చెప్పేసి ఎవరైతే అఫ్ఘన్ ఉన్నారో వాళ్ళ హౌస్లో, వాళ్ళ అద్దెకుంటున్న హౌస్లో సిఐ గారు సీజ్ చేశారు. వీళ్ళ 3 కూడా ఈ రోజున జ్యుడిషియల్ రిమాండ్కి. బహుజన టీచర్స్ అసోసియేషన్ కార్యకర్తల సమావేశం ఆదివారం కొత్తపేటలోని ఎన్జీఓ హోం నందు నిర్వహించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలో సభ్యత్వ నమోదు చేసి బీటీఏ బలోపేతానికి కమిటీలు ఏర్పాటు చేసే విధంగా సమావేశంలో చర్చించారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం జీవో నెంబర్
117ను రద్దు చేసి ప్రాథమిక పాఠశాలను బలోపేతం చేయాలని కోరారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన ప్రభుత్వం దానికి అనుగుణంగా ఉపాధ్యాయులకు కూడా శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. బడుగు బలహీన వర్గాల ఉపాధ్యాయుల సర్వీసులకు సంబంధించి నిరంతరం కృషి చేస్తున్న బీటీఏని గుంటూరు జిల్లాలో బలోపేతం చేయాలని కోరారు. సంఘంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడం కోసం నిత్యం జిల్లాలో అధికారుల దగ్గరికి వెళ్ళడం, మరి ప్రాంతీయ సమావేశాల్లో అలానే జిల్లా అధికారులు నిర్వహించే సమావేశాల్లో పాల్గొనడం, మన బహుజన వాణిని వినిపించడం, అలానే బహుజన హితాయ బహుజన సుఖాయ అని చెప్పి బహుజనుల యొక్క క్షేమం కోసం మనందరం పనిచేయడం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఉపాధ్యాయులపై ఎవరైతే అగ్రకుల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, అలానే మండల విద్యాశాఖ అధికారులు దొమ్మిలకి అలానే కుల దురహంకారంతో మాట్లాడటం, అలానే కుల వివక్షతో మాట్లాడటం, ఇలా అనేక విచక్షణ చూపిస్తూ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ఆ విషయాల్లో తమ ఆలోచన విధానాన్ని ఉపసంహరించుకోవాలి. అలానే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా 117 జీవోని, పట్టణ ప్రాంతాల్లో కూడా కొన్ని జీవోల్ని రద్దు చేసి ఉపాధ్యాయులకి అండదండలుగా ఉండవలసిన ప్రభుత్వం ప్రత్యేకంగా జీవోల విషయంలో వెనకంజ వేయడం దురదృష్టకరం. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ రమేష్, రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు ఎర్ర వెంకట్రావు, బీటీఏ రాష్ట్ర నాయకులు బట్టు వెంకయ్య, రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్ మధుసూదన్ రావు, జి వేమయ్య, సిహెచ్ పూర్ణచంద్రరావు, సిహెచ్ కిషోర్, సువర్ణరాజు, బాపట్ల జిల్లా అధ్యక్షులు దాసరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు ఏవైతే హామీలు అయితే ఇచ్చారో, విద్యా రంగాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి కూడా బీటీఏ పక్షాన కోరుతున్నాం. ముఖ్యంగా 117 జీవోను రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి 20,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి, అవన్నీ కూడా చెల్లించాలని చెప్పి కూడా బీటీఏ పక్షాన కోరుతున్నాం. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోలన్నింటినీ కూడా ఉద్యోగులకి ఉపాధ్యాయులకి చాలా పెనుభారంగా మారి ఉన్నాయి, అవన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాం. ఉద్యోగులకు సంబంధించి 2004 నుంచి సిపిఎస్ విధానాన్ని తీసుకొచ్చి పెన్షన్ విధానం, పాత పెన్షన్ రద్దు చేయడం జరిగింది. నూతన పెన్షన్ సిపిఎస్ విధానం వలన ఉద్యోగులకి ఉపాధ్యాయులకి రిటైర్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేయమని చెప్పి కోరితే జీపీఎస్ అనే నూతన పెన్షన్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఇది చాలా దారుణమైనది. కాబట్టి జీపీఎస్ని రద్దు చేయాలి, అదేవిధంగా సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని మాత్రమే తీసుకురావాలని చెప్పి కూడా బీటీఐ పక్షాన్ని. ఆదివారం పట్టణంలో జరిగిన గురు పౌర్ణమి వేడుకలలో మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. మారిస్పేట శివాలయం పక్కన గల షిరిడి సాయిబాబా మందిరం నందు జరిగిన గురు పౌర్ణమి మహోత్సవాలలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. మందిర కమిటీ అధ్యక్షులు సీతారామకృష్ణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. గురు పౌర్ణమి సందర్భంగా మారిస్పేట సాయిబాబా గుళ్ళో, శివాలయం పక్కన ఉన్న సాయిబాబా గుళ్ళో 5,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, మినిస్టర్ గారు వీళ్ళందరూ వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఈ కార్యక్రమం ఇలాగే నిర్విఘ్నంగా ప్రతి సంవత్సరం జరగాలని భగవంతుడిని కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలుగా కోరుకుంటూ సెలవు. అనంతరం పట్టణ మెయిన్ రోడ్లో శ్రీ సాయి సేవా సమితి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సేవా సమితి అధ్యక్షులు నితిన్ చాందన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. దాదాపు 12 సంవత్సరాల నుంచి ప్రతి గురు పౌర్ణమి రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించే ఈ కార్యక్రమాలందరికీ కూడా పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సాయినాథ్ సేవా సంస్థ ఆధ్వర్యంలో అనేక మందిని షిరిడి సాయిబాబా దగ్గరికి తీసుకెళ్ళటం, ప్రతి నెల కార్యక్రమం చేయటం, ఎందుకంటే ప్రతి నిత్యం కూడా ఎక్కడో చోటే షిరిడి సాయిబాబా సేవ చేసుకుంటూ ఈ భక్తులకి, ఈ నిర్వాహకులకి నా ప్రత్యేకమైనటువంటి
ధన్యవాదాలు. ఆ భగవంతుడి అందరికీ కూడా అన్ని రకాలుగా కూడా మనందరినీ కూడా ఆ బాబా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉండేలాగా ఉండొచ్చు. తెనాలికి చెందిన 25 సంవత్సరాల వెటర్నరీ డాక్టర్ జెట్టి హారిక అమెరికాలోని ఒకలాహోమా స్టేట్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హారిక తల్లిదండ్రులు దేవాదాయ శాఖ ఉద్యోగి జెట్టి శ్రీనివాసరావు నాగమణిల కుమార్తె హారిక 7.5 క్రితం వెటర్నరీలో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళింది. ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నారు. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకుని హారిక మృతదేహాన్ని తెనాలికి వచ్చేందుకు సహకరించాలని విన్నవించుకుంటున్నారు. హారిక మరణవార్త విని శ్రీనివాసరావు నాగమణిలు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. నా పేరు జెట్టి శ్రీనివాసరావు సార్. మాకు ఒక పాప ఒక బాబు అండి. బాబు చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. పాప చదువుకుంటానికి అమెరికా వెళ్ళింది. ఆగస్టు 6వ తారీఖున 2023లో వెళ్ళింది సార్. ఇవాళ కాలమాన ప్రకారం ఇవాళ 9 గంటలకు నాకు ఫోన్ చేసి ఇటు జరిగింది, యాక్సిడెంట్ అయింది పిల్లకని ఫోన్ చేసి చెప్పారు సార్. అంతవరకు జరిగి గవర్నమెంట్ నుంచి మేము ఆ పిల్లని మాకు ఇక్కడికి వచ్చే ఏర్పాట్లు చేయాలని కోరుకుంటున్నాం సార్. మా చెల్లి జెట్టి హారిక ఎంఎస్ కోసం అని చెప్పేసి అమెరికా వెళ్ళింది లాస్ట్ ఇయర్ ఆగస్టు 2023లో. కరెక్ట్గా 11 నెలలు కూడా అవ్వట్లేదు. ఈరోజు పొద్దున 9 గంటలకి చేసి మీ అమ్మాయి ఇంకా లేదు చనిపోయిందని చెప్పారు. దయచేసి ప్రభుత్వాన్ని, మీడియా పెద్దల్ని, ప్రతి ఒక్కరిని కూడా మేము కోరేది ఏంటంటే చేతులెత్తి కోరుతున్నామండి. మా చాలా సాధారణ మధ్యతరగతి కుటుంబం సార్. లోన్లు పెట్టి పంపించి ఏదో ఉన్నత స్థాయిలో చూడాలని చెప్పేసి మా పెద్దల కోరిక మేరకు వెళ్ళింది. మా చెల్లి ఈరోజు లేదనేసరికి ఎవరు కూడా మేము ఇంకా నమ్మలేకపోతున్నాం. నారా లోకేష్ గారు ట్విట్టర్ కూడా ఫాస్ట్గా స్పందిస్తారు. మీరు ఈ విషయంలో లోకేష్ అన్న మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇన్వాల్వ్మెంట్ తీసుకుని, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానివ్వండి, మీడియాలు ప్రతి ఒక్కరు కూడా చేతులెత్తి కోరుతున్నాం సార్. మా చెల్లిని తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా మాకు వచ్చేట్టు చేయండి సార్. మార్నింగ్ అక్కడ నుంచి కాల్ వచ్చింది, మామూలుగా ఇలా యాక్సిడెంట్ అయింది, 3 కార్స్ కొలైడ్ అయ్యి ఇలా ముగ్గురికి ఇంజురీ అయ్యి ఒకరు చనిపోయారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఆ తర్వాత ఏం జరిగింది ఏంటనేది ఎవరికి తెలియదు. బాడీ ఎక్కడుందన్నది కూడా తెలియదు. మా చెల్లిని ఎట్లాగైనా తొందరగా తెనాలి అయితనగర్ అండి మాది. ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు సాధారణ మధ్యతరగతి కుటుంబం సార్. అలాగలా మీరు కొంచెం చొరవ తీసుకుని ఈ విషయంలో స్పందించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ నెల 18వ తేదీన అమెరికాలో పట్టణ ఐతనగర్కు చెందిన తాడిపోయిన రవితేజ స్విమ్మింగ్ పూల్లో ప్రమాదవశాత్తు మరణించారు. ఈ మరణంతో తెనాలి ఐతనగర్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. మధ్యతరగతి కుటుంబానికి చెందిన తాను భర్త లేకపోయినా కొడుకు ఉన్నత చదువుల కోసం ఎంతో శ్రమించి రోజువారీ కూలీ పని చేసుకుని అమెరికా పంపించడం జరిగిందని, ఉన్నత విద్య అభ్యసించాలని తన కుమారుడు కోరిక తీరకుండానే ప్రమాదవశాత్తు మరణం తట్టుకోలేకపోతున్నానని రవితేజ తల్లి జయలక్ష్మి తెలిపారు. చదివించుకున్నామని అమెరికా పంపించుకున్నారు. నా బిడ్డ నాకు తొందరగా చేస్తుండే అయ్యా, ఎందుకన్నా నేను మాట్లాడలేడయ్యా, వాళ్ళ నాన్న కూడా లేడయ్యా వాడికి. తాడిపోయిన రవితేజ మా మేనల్లుడు అవుతాడండి. మా చెల్లి తోట తాడిపోయిన జయలక్ష్మి అమెరికాలో ఎంఎస్ చేద్దామని చదువుకోవడానికి వెళ్ళాడు పోయిన ఆగస్టులో. మొన్న ప్రమాదవశాత్తు 18వ తారీఖు స్విమ్మింగ్ పూల్లో పడిపోయాడని మాకు అక్కడి నుంచి ఫోన్ చేసి చెప్పారు. ఇది మాకు చాలా ఫ్యామిలీని అంతా అప్సెట్ చేసింది. చదువుకోవడానికి వెళ్ళి ఇలా జరగడం మేము చాలా బాధపడుతున్నాం. మేము గవర్నమెంట్ వారిని కానీ మీ ద్వారా కోరుకునేది ఏంటంటే ఏదైనా సహాయం చేసి ఆ బాడీని కనీసం తొందరగా తెప్పించి ఏర్పాట్లు ఏమైనా చేస్తే తదుపరి కార్యక్రమం నిర్వహించుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పుడు చిన్న విరామం.